ఆటో డ్రైవర్ల శ్రమజీవుల కష్టానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మీకు అండగా నిలబడి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడంపై మండల కేంద్రమైన సిద్ధవటం బస్టాండ్ కూడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఆటో కార్మికులు ఏర్పాటు చేసిన పాలాభిషేకం కార్యక్రమంలో రాజంపేట్ పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ పాల్గొన్నారు. ఆటో కార్మికులు ఆయనకు ఘనంగా సత్కరించి సంబరాలు చేసుకున్నారు. ఆటో కార్మికులకు గవర్నమెంట్ ఇచ్చిన ఈ పథకం నిజంగా చాలా ఆశనీయం. ఎందుకంటే ఆటో కార్మికులకి ఫ్రీ డోస్ పెట్టిన తర్వాత పాపం వాళ్ళ కుటుంబాలమే దాన్ని మనుషులు పెట్టుకొని మన ఉమ్మడి కుటుంబం అంటే కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నుంచి నరేంద్ర మోడీ గారు కానీ ఎంత కూటమితో ఆలోచించి ఒక ఆటోకు అంటే ఆటో డ్రైవర్స్ కానీ ట్యాక్సీ డ్రైవర్స్ కానీ వాళ్ళకు ఊరట వచ్చేలాగా, ఎందుకంటే వాళ్ళు ట్యాక్సీలు కట్టలేక లైసెన్స్ సరిగ్గా లేక రెన్యువల్ చేసుకునే పరిస్థితిలో చాలా ఇబ్బంది పడుతున్న ఆటో వాళ్ళు ఎంత వాళ్ళకు ఒక చిన్న ఊరట వచ్చేదానికి గవర్నమెంట్ ఈ పథకం పెట్టింది. 15,000 ఒక డ్రైవర్కు 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఆటో డ్రైవర్లు కూడా చాలా హ్యాపీగా ఇంతమంది వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది.